హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో చాలామంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద అమౌంట్ కావాలనుకుంటారు. సో అటువంటి అనుమానాలన్నింటినీ బ్రేక్ చేస్తూ మీకు ఒక టాప్ ఫార్మా కంపెనీస్లోనే ఒక టాప్ పెన్నీ స్టాక్ చెప్పబోతున్నానండి. సో దాని ప్రైస్ కూడా బిలో 45 పైసా, అంటే 50 పైసా బిలో ఉందన్నమాట. అంటే ₹1 ప్రైస్లో మీకు ఈ స్టాక్ దొరకబోతుంది. టాప్ ఫార్మా స్టాకు. దాని రిటర్న్స్ వచ్చి అప్రాక్సిమేట్లీ 25% ఆర్ఓఈ ఉందండి. అంటే ఆర్ఓఈ 25% ఉండి 45 పైసా బిలో 50 పైసా ఉన్న షేర్ వాల్యూ ఇటువంటి పెన్నీ స్టాక్ అంటే అట్లీస్ట్ ఒక ₹100 పెట్టినా మనకు ఒక 200 షేర్స్ వస్తాయి అనమాట. అది ఫ్యూచర్లో స్ప్లిట్ అయ్యి బోనస్లు అయ్యి మల్టీ బ్యాగర్ అయిందనుకోండి, లైఫే చేంజ్ అయిపోద్ది. అంటే జస్ట్ సండేకి మనం తీసుకొచ్చే ఒక కేజీ చికెన్ ఖర్చు అనమాట. దాదాపు ఒక కేజీ చికెన్ తీసుకొచ్చే డబ్బులతో 500 స్టాక్స్ వస్తాయి. ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో అటువంటి స్టాక్ కోసమే చెప్తున్నాను. రైట్, అస్సలు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫార్మా స్టాక్స్ ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకైనా అవసరమైనది ఫార్మా సెక్టర్ అండి. ఎందుకంటే మనుషుల ఆరోగ్యానికి మించి ఏదీ లేదు. ఇందులో మనందరికీ తెలిసినయే సన్ ఫార్మాస్యూటికల్, డివీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, టొరెంట్ ఫార్మా, ల్యూపిన్, జైడస్ వెల్నెస్, డాక్టర్ రెడ్డిస్, సో మ్యాన్ కైండ్, అబోటు, సో అరబిందో ఫార్మా, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇవి కొన్ని మిడ్ రేంజ్లో ఉన్నవి, కొన్ని ₹1000 రేంజ్లో ఉన్నవి. వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్టర్లకి పాపం కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి వాళ్ళ కోసము నేను సెలెక్ట్ చేసి, ఏరి కోరి సెలెక్ట్ చేసి సెర్చ్ చేసి తీసుకొచ్చిన కంపెనీ అండి. సో ఆ కంపెనీ పేరే వెల్క్యూర్ ఫార్మాస్యూటికల్ అండి. సో వెల్క్యూర్ వెల్క్యూర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అండి. ఇది జనరల్గా స్మాల్ క్యాప్కి సంబంధించిన కంపెనీ అండి. స్మాల్ క్యాప్కి సంబంధించిన కంపెనీ ఇది. ఈ మధ్యకాలంలో పర్వాలేదు, ఇక పేరులోనే ఉంది కదా. సో ఫార్మాకి చెందిన కంపెనీ ఇది. సో దీన్ని ఫండమెంటల్గా, అంటే కొంచెం ఇప్పుడు ఈ క్వార్టర్లో జనరల్గా చూసే జనాలు ఏంటంటే ఫండమెంటల్ చూస్తారు. ఫండమెంటల్ పరంగా కనుక మాట్లాడామనుకోండి, సో ఎందుకు డైరెక్ట్గా మీకు స్క్రీనే షేర్ చేసి చూపెడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో వెల్క్యూర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. సో ఇది చూస్తే షేర్ వాల్యూ మీకు క్లియర్గా స్క్రీన్ 44 పైసా ఉందండి. ఇందాక చెప్పాను కదా, 44 పైసా ఉంది. రైట్, దీని ఫండమెంటల్స్ పరంగా చూస్తే ఓన్లీ అందరూ అమ్మేస్తూ ఉన్నారు. అందరూ అమ్ముతారు, మళ్ళీ కొంటారండి. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ కాబట్టి కొనడం స్టార్ట్ చేస్తారు. రైట్, దీనికి డెప్ట్ కూడా 0.92 డెప్ట్, నామినల్ డెప్ట్. ఇక్కడ ఆర్ఓఈ చూడండి 25% ఉంది. ఆర్ఓఈ 25% అంటే చిన్న విషయం కాదు. సరే, డివిడెండ్ అంటే ఇవ్వలేదు, స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి మార్కెట్ క్యాపిటల్ కూడా చాలా తక్కువే ఉంది. ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే చూడండి, గ్రోత్ ఇక్కడ చూడాలండి. ఎందుకంటే మనకి క్వార్టర్లీ, అందరూ ఏంటంటే క్వార్టర్లీ వచ్చే ఫైనాన్షియల్స్ని చూస్తారు. ఓవరాల్గా చూసుకుంటే 2024 నుండి 25కి దాదాపు 100 టైమ్స్ పెరిగిన కంపెనీ ఇది. 1.34 crores ఉన్నది 103 crores వెళ్ళిందంటే 2025కి చూడండి ఎంత క్విక్గా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీస్ ఇనీషియల్గా టైం పడతాయి, కానీ గ్రోత్ అయితే మాత్రం చాలా బాగా గ్రోత్ అవుతాయండి. సో ఈ కంపెనీ పేరు వచ్చి వెల్క్యూర్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చి వెస్ట్ పటేల్ నగర్, ఢిల్లీలో ఉందండి. వెస్ట్ పటేల్ నగరు మన న్యూఢిల్లీలో ఉంది. సో సెక్టార్ వచ్చి ఫార్మాస్యూటికల్ సెక్టారు. ఇది 1992లో ఇన్కార్పొరేట్ అయిందండి. బిఎస్సి లిస్టింగ్లో ఉంది. ఇది నిఫ్టీలో లేదు. సో నిఫ్టీ 50లో లేదు, ఓన్లీ బిఎస్సిలో మాత్రమే ఉంది. షేర్ ప్రైస్ చూశారు కదా, 0.44 పైన ఉంది. బుక్ వాల్యూ, సో ఇక్కడ మనం చూడొచ్చు, బుక్ వాల్యూ 1.09 ఉంది. పిఈ రేషియో చాలా తక్కువ, 1.4 ఉంది. డివిడెండ్ అయితే ఇప్పుడు దాకా ఎటువంటి డివిడెంట్ ఇవ్వలేదు. సో దీంట్లో పాజిటివ్స్ ఏంటి, అసలు ఈ వెల్క్యూర్ డ్రగ్స్కి పాజిటివ్స్ ఏంటయ్యా అంటే చాలా ఉన్నాయండి పాజిటివ్స్. ఈ కొన్ని క్వార్టర్స్లో వీటి సేల్స్ ప్రాఫిట్స్, ఇందాక చూశారు కదా, సేల్స్ ప్రాఫిట్స్ చాలా బాగా పెరిగినాయండి. నెక్స్ట్ ఈ Q1, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1లో దాదాపు వీళ్ళ సేల్స్ 1300% పెరిగిందండి. 1300% పెరిగింది. అండ్ ప్రాఫిట్ కూడా టర్న్ ఓవర్ అయింది. ఇందాక చెప్పారు కదా 103 crores అని, ఇక్కడ చూశారు కదా మీరు,
సో 2026 ఇక్కడ నెట్వర్క్లోకి వచ్చేసరికి చూడండి 103 క్రోర్స్కి టర్న్ ఓవర్ అనేది పెరిగింది. ఎందుకంటే చాలా 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 ఆ, ఉంది దీనికి. నెక్స్ట్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే హెర్బల్ సైడ్, బొటానికల్, మెడికల్ మార్కెట్ వైపు కూడా ట్రై స్టార్ట్ చేస్తూ ఉంది. ఇటు కంపెనీ ఈ మధ్యకాలంలో రైట్స్ ఇష్యూ కోసం కూడా ప్లాన్ చేసింది. దాదాపు ఒక 49 క్రోర్స్ ఆడి రైట్స్ ఇష్యూ కోసం ప్లాన్ చేసింది. కాకపోతే దీని నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొంచెం ఆర్ఓసి తక్కువ ఉంది, డేటాబేస్ డెప్స్ కొంచెం 0.91 ఉంది. ఇవన్నీ అన్ని కంపెనీస్కి ఉండేది అండి. వాట్ ఎవర్ మేబీ ఓవరాల్గా చెప్పాలి అంటే దీన్ని మనం ఒక విజనరీగా కాకుండా తొందరగా రిటర్న్స్ రావాలన్న వర్షాలు కాకుండా లాంగ్ పీరియడ్లో అంటే ఇప్పుడు సండే వచ్చింది, ఒక 500-1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది జనరల్గా. అదే ఒక 1000 రూపాయలు పెట్టి ఒక 500 స్టాక్స్ కొనుక్కొని దీన్ని వదిలేస్తే ఇది మల్టీ బ్యాగర్ అయింది అనుకోండి ఫ్యూచర్లో. ఎందుకంటే రిటర్న్స్ మీకు కనబడుతుంది కదా. 2000 ఇప్పుడు మీరే చెప్పండి, 2024లో 1.34 క్రోర్స్ ఉన్న అతను 2025లో 103 కోట్లు ఉన్నాయంటే కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందా లేదా? ఆబ్వియస్లీ చేస్తున్నట్టే కదా. సో ఖచ్చితంగా ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి చిన్న అమౌంట్స్ పెట్టి వెయిట్ చేయొచ్చు. మినిమం 3 to 4 years ఓన్లీ ఇన్వెస్ట్మెంటే, ట్రేడ్ పర్పస్లో సజెస్ట్ చేయడం లేదు, జస్ట్ నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాను. సో చాలా మంచి పెన్నీ స్టాక్ కదా అని చెప్పేసి. సో ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. శ్రీ కే రేషనందత్ గారు, టుమారో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఏం చెప్పలేదు, రియల్లీ వి కంప్లీటెడ్ డిజపియర్డ్ సార్. సో సారీ అండి, యాక్చువల్గా నిన్న ప్రిడిక్షన్ చేశాను, బట్ నేను ఆ వీడియోలో మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఎందుకంటే ఆల్రెడీ మీకు చూపెడుతున్నానండి. ఆల్రెడీ ఇదిగోండి చేసిన ప్రిడిక్షన్ ఉంది, ఏదో ఓవర్ఫ్లోలో ట్యూస్డే కానీ నిన్న చేసేసాను. కాకపోతే ఓవర్ఫ్లోలో దాన్ని మనం చెప్పలేదు. రైట్, సారీ, ట్యూస్డే కాదు, థర్స్డేకి. సారీ, నిన్న ట్యూస్డే కదా, థర్స్డే ఈ రోజుకి చేసాం, రేపు థర్స్డే కదా. సో చేసామండి, కాకపోతే మర్చిపోయాను. దాని ప్రకారం చేసిన ప్రకారం అయితే పడ్డది, కానీ నేను చెప్పలేదు. ఇగో మూడు పీఈలు ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ పీఈలు ఇచ్చాను, నిఫ్టీ 50 సెన్సెక్స్ సిఈ ఇచ్చాను. మార్నింగ్ సిఈ వచ్చింది, ఇప్పుడు పీఈ వచ్చింది, రెండు వచ్చింది చూసుకోండి. ఓకే. ఆ, రేపటి ప్రిడిక్షన్ కూడా చెప్తాను. నెక్స్ట్, సారీ ఫర్ దట్, మల్లిమూర్తి గారు, శక్తి పంపు 25% ప్రాఫిట్ సార్, టార్గెట్ ప్రైస్ సార్ లాంగ్ టర్మ్ సార్. సార్ శక్తి పంప్కి చాలా మంచి టార్గెట్ ఉందండి. మీరు టార్గెట్, మీరు ఎంట్రీ ప్రైస్ చెప్తే మీకు మేము టార్గెట్ చెప్పడానికి ఉంటుందండి. సో శక్తి పంప్స్ దాదాపు దీని టార్గెట్ అయితే నేను 800 నుండి 1100, 800, 900, 1100 దాకా టార్గెట్ ఉందండి. ఓపిక పట్టుకోవచ్చు. మయామ్ సార్, ఐ పర్చేజ్డ్ 63 టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్, 832 రూపీస్ ఈచ్ షేర్. ఐఎమ్ ఇన్ చూసింగ్ ఫర్ లాంగ్ టర్మ్. ప్రజెంట్ షేర్ లాస్ యావరేజ్ చేయమంటారా? ప్రజెంట్ లాస్ 7551. ఇది చిల్డ్రన్స్ కోసం చెప్పండి సార్. ఖచ్చితంగా అండి, మీరు యావరేజ్ చేయాలి, ఎందుకంటే టాటా ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి కంపెనీ. యావరేజ్ చేసుకోవచ్చు. లేదు సార్ మన దగ్గర ఫండ్ లేదు అనుకుంటే మీరు వెయిట్ చేయొచ్చు, ఎలాగో పిల్లల కోసమే అన్నారు కాబట్టి వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేసి వస్తుంది, రిటర్న్స్ వస్తుంది. నేను కూడా అప్రాక్సిమేట్లీ మనం ఒకే రేంజ్లో తీసుకున్నాం, నా దగ్గర కూడా అదే రేంజ్లో ఉంది. యావరేజ్ చేయొచ్చు. నేనైతే వదిలేసాను మళ్ళీ యావరేజ్ చేయడం ఎందుకని. చేసుకోవచ్చు, నేను కూడా చేస్తాను, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. యావరేజ్ వచ్చి 720 అబోనే చేయండి. ఓలా మళ్ళీ పడింది సార్ హైదరాబాద్. సార్ ఏం కాదు సార్, పడతాయి పెరుగుతాయి, మార్కెట్ అంటే అంతే, ఏం పర్వాలేదు. పర్వతిరావు గారు, వింటోన్ ఇన్ఫర్మేషన్ స్టాక్ టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్, ఇప్పుడు తీసుకోవచ్చా? ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి కంపెనీ పేరు
హనుమంతరావు గారు ఒక్కసారి కంపెనీ నేమ్ ఇక్కడ సెర్చ్ బాక్స్లో రావట్లేదు. ఒకసారి నేమ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఒకసారి దాని ఇప్పుడు కరెంట్ నేమ్ ఒకసారి సెర్చ్ చేసి పెట్టండి. సాయిరామ్ గారు సార్, కావేరీ డిఫెన్స్ స్టాక్స్ 116 దగ్గర 250 స్టాక్స్ కొన్నాను, ఇప్పుడు 73 దగ్గర నడుస్తుంది. యావరేజ్ చేయాలా? ఇది పెరిగే ఛాన్స్ ఉందా? పెరిగే ఛాన్స్ ఉందండి, ఓపిక పట్టండి. అంటే ఖచ్చితంగా యావరేజ్ చేయాలి, ఎందుకంటే మీరు చాలా ప్రైస్లో హై ప్రైస్లో కొన్నారు. ఆ, అంటే కొంచెం ఓపిక పట్టుకోవాల్సిందే. కావేరీ డిఫెన్స్ కదా. సో 71 దగ్గర మీరు చాలా హై ప్రైస్లో కొన్నారు. కాకపోతే మీరు యావరేజ్ చేయాల్సిందే అండి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఇలా మెట్లు ఫామ్ అయిన కంపెనీస్లో పెట్టొద్దని. రైట్. సో యావరేజ్ చేయాలి. కంపెనీ ఫండమెంటల్ ఓకే, ఓకే పర్వాలేదు. యావరేజ్ వచ్చి మీరు 80 అబోవ్ వస్తేనే చేయండి, లేదంటే మీకు లాస్ కవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 80 అబోవ్ వస్తే ఇప్పుడున్న దాని మీద ఇంకొక 250 స్టాక్స్ కొనుక్కోండి. అది ఒక 150కి రాగానే ఈ 250 అమ్మేయండి. మళ్ళీ ఒకవేళ పడితే మళ్ళీ ఒక 250 కొనండి. ఇలా చేసుకుంటే బయటకు వచ్చేస్తాను. సార్, జ్యోతి స్ట్రక్చర్స్ని 33 రూపీస్ దగ్గర తీసుకున్నాను, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? యా. యావరేజ్ చేయొచ్చండి, ఎందుకంటే ఆ, మంచి కంపెనీయే, చాలా మంచి కంపెనీ. ఇప్పుడు యావరేజ్ చేయడానికి కాకపోతే చూడండి, దీని ఫైనాన్షియల్స్ కూడా చాలా డెప్ట్లో ఉండి బయటకు వస్తుంది. సో ఇది ఒక కీ పబ్లిక్ కంపెనీ అనమాట. ఖచ్చితంగా దీనికి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు ఎలాగో 9 రూపీస్ దగ్గరే ఉంది కాబట్టి యావరేజ్ చేసుకోవచ్చు. 12 రూపీస్ అబోవ్ వస్తే యావరేజ్ చేయండి. ఓన్లీ 12 రూపీస్ అబోవ్ వస్తేనే చేయండి, లేకపోతే వెయిట్ చేయండి. సులోచన గారు, వారి ఎస్ఎంఈ 1 లాట్కి 175 షేర్ సార్. 302లో కొన్నాను, ప్రజెంట్ 227లో ఉంది. యావరేజ్ చేయాలా? ఎక్కడ చెప్పండి సార్. సో 175 మీరు 302లో కొన్నారు. ఒక్క నిమిషం. వెయిట్. వారి వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళిపోయినట్టున్నారు. ఒక్క నిమిషం అండి, చెక్ చేసి చెప్తాను. లోడ్ అవ్వడం లేదు, ఈరోజు చాలా సిస్టమ్ స్లోగా రన్ అవుతుంది, లోడ్ అవ్వడం లేదు. నేను ఒకసారి దీన్ని చూసి చెప్తానండి. సో మీరు యావరేజ్ అట్లీస్ట్ 227 అంటే 250, 235 అబవ్ వస్తే యావరేజ్ చేయండి, లేకపోతే అయితే వద్దు, వెయిట్ చేయండి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. బీజీడీఎల్ 30 షేర్స్ యావరేజ్ 338 రూపీస్లో ఉన్నాయి. నేను తెలియక ఇరుక్కున్నాను, వదిలేశాను. మీ మాటలు ధైర్యాన్ని ఇచ్చాయి, థ్యాంక్ యూ సార్. ఏం పర్వాలేదు, అది ఒక్కొక్కసారి రఫ్గా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఏం కాదు. చందు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. సాఫ్ట్ స్టాక్ యావరేజ్ ప్రైస్ 223, 20 స్టాక్స్ పర్చేజ్ చేశా. లాంగ్ టర్మ్ కోసం బయింగ్ ప్రైస్ చెప్పండి సార్. ఇంకా కొనేశారు కదా సాఫ్ట్. 223 దగ్గర కొన్నారు కదా మీరు. వెయిట్ చేయండి అండి, అదే యాక్చువల్గా మీరు అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారు. వెయిట్ చేయండి, ఏం కాదు. హారిక గారు, అన్న టుడే సోల్డ్ సమ్ బీజీడీఎల్ షేర్స్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్. అమ్మేశారా? పర్వాలేదు, షేర్స్ ఎట్ ద టైం. ఓకే, ఓకే, అప్పుడు బీజీడీఎల్ గుర్తొచ్చారు, నో ప్రాబ్లం. ఉన్న పర్లేదండి. ఇప్పుడు పాసిబిలిటీ ఉంటే కొన్ని యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. తక్కువ రేట్లో ఉన్నాయి కదా, ఒక 20-30 యాడ్ చేసుకోండి.
కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. రాము గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ అనాలిసిస్, థ్యాంక్ యూ అండి. నెక్టార్ లైఫ్ సైన్స్ బై బ్యాక్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్. కొంచెం చాలా బాడీ ఫేవరిష్గా ఉందండి. బైబ్యాక్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎక్కువ టైం పడుతుంది. ఒక సాటర్డే రోజు నేను చేస్తాను, తప్పుగా అనుకోవద్దు. బైబ్యాక్ అంటే సింపుల్గా చెప్తాను. వాళ్ళు ఇప్పుడున్న షేర్ ప్రైస్ మీద మీకు ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ ఇచ్చేసి మీ దగ్గర నుండి షేర్ కొనుక్కోవాలనుకుంటారు. అది మీకు మెయిల్కి డాక్యుమెంట్స్ వస్తాయి. ఆ మెయిల్ ఓపెన్ చేసి ఫామ్ ఫిల్ చేసి మీరు కావాలనుకుంటే అమ్మొచ్చు, లేకపోతే నష్టం ఏమీ లేదు. ఓకేనా రాము గారు? ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. భాస్కర్ గారు ఫుల్ నాలెడ్జ్ వీడియో సార్, థ్యాంక్ యూ అండి. సార్ వడాఫోన్ షేర్ని హోల్డ్ ఆర్ సెల్, హోల్డ్, టార్గెట్ ప్రైస్ ప్రిడిక్షన్. యాక్చువల్గా వడాఫోన్ని నేను చాలా కిషన్ రెడ్డి గారు చాలా పడిపోయిందండి వడాఫోన్. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ రీసెంట్గా ఇచ్చిన ఒక ఆఫర్తో మళ్ళీ వడాఫోన్ కనుక రైజ్ అయ్యే అవకాశం అయితే నాకు ఉందనిపించింది. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రీఛార్జ్ ప్యాక్తో చేసుకుంటే అప్ టు 25,000 దాకా ఫోన్ పోయినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తా అంటున్నారు. ఖచ్చితంగా దీనికోసం జనాలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసమైనా మార్కెట్ లోపలికి దిగే అవకాశం ఉంది. సో చూడాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కష్టమే ఇది. ఇప్పుడైతే కొనొద్దు. 8 బిలో వస్తే, 8 దగ్గరకు వస్తేనే కొనండి, లేకపోతే వద్దు. గుడ్ ఈవినింగ్ సార్, మీ అనాలిసిస్ సూపర్. కొండకయ్య గారు థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు గుడ్ సజెషన్ సార్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. డిఆర్ఎస్ రెడ్డి గారు యువర్ అనాలిసిస్ ఈజ్ పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఒకసారి మనం రేపటి మార్కెట్కి వెళ్దాం. రేపటి మార్కెట్కి వెళ్తే రేపటి అనాలిసిస్ చూద్దాం. నిన్న చెప్పలేకపోయాం కదా, రేపటి అనాలిసిస్కి వెళ్దాం. సో రేపు దట్ మీన్స్ థర్స్డే, ఇక్కడ రెగ్యులర్ టైప్ చేస్తూనే ఇస్తాను. థర్స్డే అండి. థర్స్డే అండి. నిఫ్టీ ఫిఫ్టీ మీరు మళ్ళీ 25,500 సిఈ తీసుకోండి. 25,000 ఈ రోజులాగా పడ్డది అనుకోండి, మంచి బెనిఫిటే. 25,500 సిఈ తీసుకోండి. నెక్స్ట్ సెన్సెక్స్ వచ్చి 84,300 సిఈ తీసుకోండి. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 59,000. ఒకవేళ కొంచెం పెరిగినా, ఈ రోజులాగా పెరిగితే 59,300 కానీ 200 పిఈ తీసుకోండి. 200 అయినా పర్లేదు, 300 అయినా పర్వాలేదు, పిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 13,800 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 27,500 పిఈ తీసుకోండి. సో ఇవి రేపటికి ఇండెక్స్కి సంబంధించింది. వాటితో పాటు ఇంట్రాడే స్టాక్స్కి వెళ్దాం. ఇంట్రాడే స్టాక్స్లో యాక్చువల్గా హాల్ అండి, సారీ డేట్ వచ్చి రేపు 18 కదా. హాల్ మీకు ఫస్ట్ ఇచ్చే స్టాకు 4245. 4255 దీని పైకి వస్తే ఇది బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. పైకి వస్తేనే, లేకపోతే తీసుకోవద్దు. 4255. సో టార్గెట్ మీకు 4290 నుండి 4330 వరకు ఉంది. సో స్టాప్ లాస్ వచ్చేసరికి మీకు 41, స్టాప్ లాస్ వచ్చి 4023 అండి. 4023 అండి. నెక్స్ట్ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్. బ్రిటానియా ఇండస్ట్రీస్ అండి, ఇది బేరిష్ అయ్యే అవకాశం ఉంది. సో 6080 వస్తే బేరిష్ తీసుకోండి. 60,550 నుండి 6,300 వరకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 6092 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది మీకు సంబంధించిన ప్రిడిక్షన్ అండి, రేపటికి సంబంధించింది థర్స్డేకి. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్స్లో పెట్టవచ్చు. అలాగే నెక్స్ట్ మనం టైమింగ్స్ అనేవి
జనవరి బ్యాచ్లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. ట్రైనింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్కి లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. 5 మెంబర్సే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో 5 మెంబర్సే ఉంటుంది. సో ఆ ఫస్ట్ 5 మెంబర్స్కి మా ఒకటే బ్యాచ్ ఉంటుంది అంటిల్ పర్ఫెక్ట్ అయ్యేదాకా, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్తో కలిపి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో దట్స్ అప్ టు యువర్ మార్క్. నెక్స్ట్ లేదు ఇంకా ఎక్కువ ప్రిడిక్షన్స్ కావాలి అనుకుంటే మీరు మా ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇది నిన్నటి ప్రిడిక్షన్స్ మీరు చూస్తున్నారు కదా. ఈరోజు కూడా చూడండి, టుడే ఇచ్చాను. ఇక మార్నింగే టార్గెట్స్ హిట్ అయినాయి, మన వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు చూడండి. ఇదిగోండి ఫోటో తీశాను, హ్యూజ్ టార్గెట్. తర్వాత మళ్ళీ టార్గెట్ హిట్ అయింది, ఇక నేను ఆపేసాను. ఇంకా ఇదిగోండి 9,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు టుడే అండి, ఇక్కడ కనబడుతుంది కదా టుడే. సో దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవర్ పర్సనల్ గ్రూప్ కానివ్వండి, ఆ ప్రీమియం గ్రూప్ ఛానల్ని ఫాలో అయ్యి సబ్జెక్ట్ నేర్చుకుందామన్నా నేర్చుకోవచ్చు, లేదు అంటే గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.